మహబూబ్నగర్ జిల్లా దేవరకద్రలో బుధవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. గాలివాన తీవ్రతకు నిర్మాణంలో ఉన్న ఓ ఇంటి గోడ కూలి కారుపై పడగా ఆ కారు నుజ్జై అందులో ఉన్న ఇద్దరు మరణించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాకు చెందిన జగన్నాథ్ రెడ్డి అనే ఇంజనీర్ భారత్మాల రహదారి సర్వే పనుల నిమిత్తం కొద్ది నెలల క్రితం మహబూబ్నగర్ జిల్లాకు వచ్చారు. దేవరకద్రలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి వెళ్లే దారిలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. అయితే బుధవారం సాయంత్రం పనులు ముగించుకొని కారులో ఇంటికి బయలుదేరారు. కానీ వర్షం కురుస్తుండటంతో వాహన డ్రైవర్ పశ్చిమ బెంగాల్కు చెందిన సంతోష్ కారును నిర్మాణంలో ఉన్న ఓ ఇంటి ముందు ఆపాడు. జగన్నాథ్ రెడ్డి డ్రైవర్ సంతోష్ వాహనంలోనే కూర్చున్నారు. అదే సమయంలో ఆ ఇంటి 2వ అంతస్తులోని గోడ కూలి కారుపై పడింది. దీంతో కారు నుజ్జువ్వగా జగన్నాథ్ రెడ్డి, సంతోష్ తీవ్రంగా గాయపడి అందులోనే చిక్కుకుపోయారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కారుపై పడిన గోడ శిథిలాలను స్థానికుల సహాయంతో తొలగించి జగన్నాథ్ రెడ్డి, సంతోష్ను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. కానీ మార్గ మధ్యలోనే ఇరువురు మరణించారు. ఇక ఘటనతో ఒక్కసారిగా దేవరకద్ర పట్టణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చనిపోయిన ఇద్దరు ఇటీవలే దేవరకద్ర పట్టణానికి వచ్చారు. డ్రైవర్ సంతోష్ రామ్ వారం క్రితమే జార్ఖండ్ నుంచి వచ్చి విధుల్లో చేరాడు. ఓ పని నిమిత్తం ఇంజనీర్ జగన్నాథ్ రెడ్డితో పాటు మరో వ్యక్తి మహబూబ్నగర్ వెళ్లాలని భావించారు. ఈ క్రమంలో డ్రైవర్ సంతోష్ రామ్తో సదరు వ్యక్తి కోసం కాలనీలో నిర్మాణంలో ఉన్న భవనం పక్కన బొలెరో వాహనం నిలిపి అతడి కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో బలమైన గాలుల ధాటికి ఒక్కసారిగా మొదటి అంతస్తు బాల్కనీ వాహనంపై కూలడంతో ఈ ఘోరం చోటు చేసుకుంది. మరోవైపు ఈదురుగాలుల కోసం బీభత్సం వల్ల దేవరకద్ర రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ వేప చెట్టు కొమ్మ విరిగి రైలు పట్టాలపై పడింది. మరోవైపు సాయంత్రం 5 గంటల సమయంలో కర్నూలు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న తుంగభద్ర ఎక్స్ప్రెస్ రైలు పైభాగంలో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి పెద్ద శబ్దం వచ్చింది. దీంతో రైలును అక్కడే నిలిపేశారు. హైదరాబాద్ నుంచి రైల్వే ఇంజనీర్లు వచ్చి సాంకేతిక సమస్యను పరిష్కరించడంతో 2 గంటల అనంతరం రాత్రి 7 గంటల సమయంలో రైలు హైదరాబాద్కు బయలుదేరింది.